The question lo first one. A 32-year old patient, a 32-year old patient came with came with complaints of a 32-year old patient came with complaints of 32-year old patient came with complaints of hypertension, hypertension, hypertension. Nasara, yes. Physician ordered chest X-ray, hypertension complaints with hypertension, complaints with hypertension. Complaints దేనితో వచ్చాడు hypertension. Physician ordered chest X-ray, physician ordered chest X-ray and gave OTC, and gave OTC in outpatient, in outpatient visit, in outpatient visit for the patient, for a new patient, for a new patient, in outpatient visit for a new patient. Dana, yes. What was the question? చెప్పండి క్వశ్చన్ ఏంటి చెప్పండి. Hypertension, physician ordered chest X-ray and gave OTC. What is meant by OTC అంటే తెలుసా? OTC అంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్. ఓకే, ఓవర్ ద కౌంటర్ డ్రగ్ అంటే అక్కడే డ్రగ్ ఇచ్చేస్తాడు, ఏదైనా టాబ్లెట్ ఇచ్చేస్తాడు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్ అంటారు. OTC ఇచ్చాడు ఫర్ ఎవరికి, ఎక్కడ, ఇన్ పేషెంట్ విజిట్, అక్కడ అవుట్ పేషెంట్ విజిట్ అని రాసుకోండి. అవుట్ పేషెంట్, న్యూ పేషెంట్, న్యూ పేషెంట్, న్యూ పేషెంట్. ఫస్ట్ ఫస్ట్ మనకి ఈఎన్ఎం క్వశ్చన్ వచ్చేది. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఈఎన్ఎం క్వశ్చన్ అని తెలుసు. ఈఎన్ఎం క్వశ్చన్ లో ఇక్కడ ఏం చేస్తారంటే డాక్టర్ ఫర్ ఎ న్యూ పేషెంట్ అండ్ డాక్టర్ గేవ్ మోడరేట్ మోడరేట్ ఎండిఎం, మోడరేట్ ఎండిఎం అని రాసుకోండి. అక్కడ క్వశ్చన్ కంటిన్యూ చేసుకోండి. డాక్టర్ గేవ్ మోడరేట్ ఎండిఎం రాసారా? డాక్టర్ గేవ్ మోడరేట్ ఎండిఎం రాసారా? ఎస్, ఎస్ కదా. ఇప్పుడు ఫస్ట్ అవుట్ పేషెంటా ఇన్ పేషెంటా? అవుట్ పేషెంట్ అని తెలుసు. అవుట్ పేషెంట్ లో టూ టైప్స్ ఉంటాయి మనకి, న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. న్యూ పేషెంటా ఎస్టాబ్లిష్డ్ పేషెంటా? న్యూ పేషెంట్, న్యూ పేషెంట్. న్యూ పేషెంట్ కోడ్ సిరీస్ ఏంటి? 99205, రైట్. అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంట్ కోడ్ సిరీస్ వచ్చేసి 992022, 992005, 205. దెన్ నెక్స్ట్ టైం చూడాలి. నెక్స్ట్ వి నీడ్ టు సీ ద ఎండిఎం ఆర్ టైం, ఎండిఎం ఆర్ టైం.
ఎండిఎం వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది చెప్పండి. నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ వాట్ ప్రాబ్లమ్స్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చారు చెప్పండి. వన్ ప్రాబ్లం. ఏంటది? వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇది ఎన్ఎంసిఎంఎస్ 5 ఎన్ఎంఎస్సిఎంఎస్ డాలర్ వేసి ఒక 310. సరే. నెట్వర్క్ వెళ్ళిపోయింది గ్యాప్. అయితే అవి నేను కొడతా. Yeah, sorry everyone. What was the first one? A 32-year-old patient came with the complaints of hypertension and physician ordered chest X-ray and gave what? ఏమిచ్చాడు? OTC. In the outpatient for the new patient and the doctor gave moderate MDM. First, MDM చూడాలి అంటే నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం. వన్ ప్రాబ్లం వచ్చాక ఏంటది? హైపర్టెన్షన్. అండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం వచ్చేసి స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. ఇది స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ అంటే క్రానికా అక్యూటా? క్రానిక్ ఇల్నెస్. స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. దెన్ ఫాలోడ్ బై నెక్స్ట్ ఏముంటది? డేటా టు బి రివ్యూడ్. డేటా టు బి రివ్యూడ్ ఏం ఆర్డర్ చేశాడు? ఈ ఆర్డర్ చెస్ట్ ఎక్స్రే, రైట్? చెస్ట్ ఎక్స్రే ఆర్డర్ చేశాడు. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. వాట్ ఇస్ ద రిస్క్ మేనేజ్మెంట్? నో రిస్క్ మేనేజ్మెంట్ ఏమి ఇచ్చాడు? డ్రగ్.
ఓటీసీ ఓవర్ ద కౌంటర్ డ్రగ్ ఇచ్చాడు కదా, ఓటీసీ ఇచ్చాడు. అండ్ ఈ గేవ్ ద ఎండిఎం, వాడే ఎండిఎం ఇచ్చేసాడు. ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఎండిఎం ఇచ్చాడు. వాట్ ఇస్ ద ఎండిఎం ఈ గేవ్? మోడరేట్ లెవెల్. అవుట్ పేషెంట్, న్యూ పేషెంట్, మోడరేట్ లెవెల్ ఎండిఎం. కోడ్ ఏంటి చెప్పండి, వాట్ ఇస్ ద కోడ్? అవుట్ పేషెంట్, న్యూ పేషెంట్, మోడరేట్ ఎండిఎం 990204. అంతేనా? అంటే మీ అంతేనా? అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అయ్యాడు. న్యూ పేషెంట్ క్వశ్చన్ లో చెప్పాను కదా, న్యూ పేషెంట్ అని. నెక్స్ట్ ఏం చూడాలి? ఎండిఎం చూడాలి. స్ట్రేట్ ఫార్వర్డ్ అయితే 990202. లో లెవెల్ అయితే 99. మోడరేట్ లెవెల్ అయితే 99. ఆన్సర్ ఏమవుతుంది? 990204. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఆన్సర్ రాసుకోండి అక్కడ. ఇవన్నీ రాసుకొని ఈ క్వశ్చన్ కింద అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంట్ కోడ్ సిరీస్ రాసి ఎండిఎం ఇవి రాసుకొని దెన్ ఆన్సర్. ఎస్. పేషెంట్ 32-year-old పేషెంట్ కేమ్ విత్ కంప్లైంట్స్ ఆఫ్ దేంతో వచ్చాడు మ్యామ్? హైపర్ టెన్షన్. ఫిజిషియన్ ఏం ఆర్డర్ చేశాడు? ఆహా, ఏం ఆర్డర్ చేశాడు? ఏం తీపించుకోమని? చెస్ట్ ఎక్స్రే. అండ్ ఏమి ఇచ్చాడు? రిస్క్ మేనేజ్మెంట్. ఓవర్ ద కౌంటర్ డ్రగ్. ఓవర్ ద కౌంటర్ డ్రగ్ అంటే అక్కడికక్కడే ఒక డ్రగ్ ఇచ్చాడు వాడికి తగ్గడానికి, బీపీ కంట్రోల్ కావడానికి. నెక్స్ట్ ఇంద ఎక్కడిచ్చాడు ఇది? ఎక్కడిచ్చాడు? డాక్టర్ యొక్క అవుట్ పేషెంట్ లో. అవుట్ పేషెంట్ లో ఏ పేషెంట్ వీడు? ఎస్టాబ్లిష్డ్ న్యూ? న్యూ పేషెంట్. అండ్ ఎండిఎం. ఎండిఎం ఏమి ఇచ్చాడు? మోడరేట్ లెవెల్ ఎండిఎం. ఫస్ట్ మనకి అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్? అవుట్ పేషెంట్. అవుట్ పేషెంట్ రెండు టైప్స్ డివైడ్ అయినాయి. ఏంటి అవి? న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్, రైట్. న్యూ పేషెంట్ కి కోడ్ సిరీస్ ఏంటి? 990202 నుంచి ఈ ఈ వీటిలో ఒక కోడ్ వస్తుందని అర్థమైంది. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ ఏం చూడాలి? ఎండిఎం అండ్ టైం. ఎండిఎం కావాలి అంటే డాక్టర్ ఏమేమి చూస్తాడు? నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఎన్ని ప్రాబ్లమ్స్ తో వచ్చాడు? వన్ ప్రాబ్లం. ఏంటది? హైపర్ టెన్షన్ ఇస్ అ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. క్రానిక్ ప్రాబ్లం కదా, క్రానిక్ అక్యూటా? క్రానిక్ అంటే చాలా రోజులు ఉండే కండిషన్ ని క్రానిక్ అంటాం. అక్యూట్ అంటే సడన్ గా వస్తాయి, సివియర్ ఉంటాయి. ఇప్పుడు హార్ట్ అటాక్ ఉంది, అది ఏం కండిషన్ అవుతుంది? అక్యూట్ కండిషన్. మయోకార్డి బ్రెయిన్ స్ట్రోక్ ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ ఆల్సో సడన్ గా వస్తాయి. ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉంది, థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటా, షుగర్ ఉంది, వీటన్నిటిని ఏమంటాము? క్రానిక్ కండిషన్. ఎందుకని చాలా రోజులు ఉంటాయి, అందుకని స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ అనుకున్నాం. నెక్స్ట్ డేటా టు బి రివ్యూడ్. ఏం రివ్యూ చేశాడు? ఏం ఆర్డర్ ఇచ్చాడు? చెస్ట్ ఎక్స్రే. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఏమి ఇచ్చాడు? ఓటీసీ ఇచ్చాడు. మనకి వీడే ఆల్రెడీ ఎండిఎం ఇచ్చేసాడా లేదా? ఎండిఎం ఏమన్నాడు? మోడరేట్ అన్నాడు. మోడరేట్ కోడ్ ఏంటి? 990202 నుంచి 205 దగ్గర మోడరేట్ ఎక్కడ ఉంటే ఆ కోడ్ ఎక్కడ ఉంది? మోడరేట్ 204. క్లియర్ మ్యామ్? అర్థమైందా ఎవ్రీవన్? ఇంకా క్వశ్చన్ చెప్తాను నేను, ఓకేనా? మీకు అర్థం కాకపోయినా డోంట్ వరీ, చాలా క్వశ్చన్ చెప్తాను నేను. రాసుకున్నారా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. A 20-year-old female patient came with NIDDM. NIDDM అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్, అంటే షుగర్. నాన్ ఇన్సులిన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్
మెలిటస్. ఎన్ఐడిడిఎం షుగర్ తోటి వచ్చింది. ఫిజిషియన్ ఆర్డర్డ్ 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 ల్యాబ్ టెస్ట్. ల్యాబ్ టెస్ట్ ఆర్డర్ చేశాడు. అండ్ అండ్ గేవ్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ ప్రిస్క్రిప్ట్ చేశాడు. ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ అవుట్ పేషెంట్ for patient second visit, for patient second visit, for patient second visit, and give high level MDM. High level MDM. MDM. Okay? This is a question. This is a question. మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఏంటి ఇక్కడ? అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్? వెరీ గుడ్. అవుట్ పేషెంట్ అవుట్ పేషెంట్ అవుట్ పేషెంట్ వీడు. అవుట్ పేషెంట్ న్యూ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్? ఎందుకని ఎస్టాబ్లిష్డ్ పేషెంట్? సెకండ్ విజిట్ రైట్. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కోడ్ సిరీస్ ఏంటి? 99 215 215. ఈ కోడ్ సిరీస్ లో మనకు కోడ్ వస్తుందని తెలుసు. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ ఏం చూడాలి? ఎండిఎం అండ్ టైం. ఎండిఎం చూడాలి అంటే ఫస్ట్ ఏం చూస్తాడు డాక్టర్? నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ చూస్తాడు. ఏంటి ప్రాబ్లమ్స్? ఏ ప్రాబ్లమ్స్ చెప్పండి. ఏ ప్రాబ్లమ్ తో వచ్చాడు? ఎన్ని ప్రాబ్లమ్స్? వన్ ప్రాబ్లం. ఏంటది? ఎన్ఐడిడి డయాబెటీస్ మెలిటస్ అన్నాడు. షుగర్ తోటి వచ్చాడు. షుగర్ తోటి వచ్చింది తను. నెక్స్ట్ డాక్టర్ ఏం ఆర్డర్ చేస్తాడు? డేటా టు బి రివ్యూడ్. అంటే షుగర్ టెస్ట్ చేయించుకోమని ల్యాబ్ కి పంపించాడు. ల్యాబ్ టెస్ట్ ఆర్డర్ చేశాడు. దాంతో పాటు రిస్క్ మేనేజ్మెంట్ ఏమిచ్చాడు? డ్రగ్స్. డ్రగ్స్ ని ప్రిస్క్రైబ్ చేశాడు. ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ ని ప్రిస్క్రైబ్ చేశాడు. ఎస్ ఆర్ నో? క్లియరా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ వాడు ఎండిఎం ఇచ్చాడా? మనం కనిపెట్టాలా? ఇచ్చాడు. హై లెవెల్ ఎండిఎం కోడ్ చూడండి. హై లెవెల్ ఎండిఎం కిందండి. ఓకే. అవుట్ పేషెంట్ ఏ పేషెంట్? ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. స్ట్రేట్ ఫార్వర్డ్ అయితే ఇది నర్స్ కదా. అవుట్ పేషెంట్ లో ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ స్ట్రేట్ ఫార్వర్డ్ అయితే 99 212. లో లెవెల్ అయితే 99 213. మోడరేట్ లెవెల్ అయితే 99 214. అదే హై లెవెల్ అయితే హై లెవెల్ 215. అర్థమైందా? ఎస్. వాట్ ఇస్ ఆన్సర్ చెప్పండి? వాట్ ఇస్ ఆన్సర్? 99 215. క్లియర్ ఎవ్రీవన్? ఎస్ క్లియరా? ఎస్ క్యారియర్. టైప్ చెప్పలేదు బట్ ఎండిఎం చెప్పాడు కదా. ఎండిఎం చెప్పాడు కదా. టైం. నేనేమన్నాను? ఎండిఎం ఆర్ టైం. ఆర్ అంటే ఏంటి? అది కాకపోతే ఇది కదా. ఓకేనా? ఎస్. ఎస్ నరేంద్ర గారు అడగండి క్వశ్చన్. అర్థం కాదు. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ తో వర్క్ ఉండదా అంటున్నారా? అవసరం లేదు. డైరెక్ట్ గా ఇది మనకి ఏమని తెలుసు? ఈఎన్ఎం అని తెలుసు. ఎస్ ఆర్ నో? మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అక్కడ ఎగ్జామ్ లో? 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే మనకి ఆప్షన్ త్రూ వెళ్ళిపోవటమే కానీ మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ వెళ్ళి సెర్చ్ చేసి రావడం ఉంటుందా? అవసరం లేదు కదా. అర్థమైందా? వర్క్ ఎక్స్పీరియన్స్ లో దే విల్ గివ్ యూ ద డేటా ఇచ్చి సాఫ్ట్వేర్ ఇస్తారు మీకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. 30-year-old patient came for second visit to the outpatient clinic with skin rash and
physician ordered Laplace and gave advantages. Advantages ఇచ్చాడు. The time spent by physician physician is 30 minutes. 30 minutes. ఇప్పుడు చూసి వస్తుంది. నా అవుట్ పేషెంటా ఇన్ పేషెంటా ఇక్కడ ఇచ్చారు. ఎస్ ఆర్ నో? అవుట్ పేషెంట్. అవుట్ పేషెంట్ లో నెక్స్ట్ అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంటా ఎస్టాబ్లిష్డ్ పేషెంటా? ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ లో నెక్స్ట్ ఏం చూడాలి? ఎండిఎం ఆర్ టైం చూడాలి. ఎండిఎం ఆర్ టైం. ఫస్ట్ ఎండిఎం చూడాలి అంటే ఏమేమి ఉండాలి మన దగ్గర? నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాడు? వన్ ప్రాబ్లం. That the problem is called as skin rash. It is under stable illness. Stable uncomplicated illness అంటాం. Complicated illness. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? టైం పీరియడ్. ఏం రివ్యూ చేశాడు? ల్యాబ్ టెస్ట్ ఆర్డర్ చేశాడు. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఏమి ఇచ్చారు? బ్యాండేజెస్ ఇచ్చారు. అంతేనా? ఎస్. నెక్స్ట్ ఎండిఎం ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ ఎండిఎం ఇవ్వకపోతే టైం చూడాలి. టైం ఏంటి? ఎంత? 30 minutes. ఇప్పుడు కోడ్ సిరీస్ ఏంటి చెప్పండి? అవుట్ పేషెంట్ ఎస్టాబ్లిష్ పేషెంట్ 99 199 214. టైం ఎంత అన్నాడు? 30 minutes మినిమం టైం స్పెండ్ చేశాడు అన్నాడు. 30 minutes కానీ ఎక్కడ ఉందో? 99 211 లో 10 minutes, 212 లో 10 minutes, 20 minutes. ఇక్కడ 214 లో ఎన్ని మినిట్స్? 30 minutes. ఎన్ని మినిట్స్? 30 minutes. అర్థమైందా? ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఎస్. క్లియరా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తా చూడండి. Admitted inflation. ఇప్పుడు చెప్పండి, అవుట్ పేషెంటా ఇన్ పేషెంటా? ఇన్ పేషెంటా అవుట్ పేషెంటా మేడం? ఇన్ పేషెంట్. ఎందుకని? అడ్మిట్ అయింది కదా. అడ్మిట్ అయితే ఏమొస్తుంది? ఇన్ పేషెంట్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఇన్ పేషెంట్ అడ్మిటెడ్. ఇన్ పేషెంట్ లో ఎలా డివైడ్ అయినా టూ టైప్స్ గా డివైడ్ అయ్యాయి. ఏంటది? సబ్సిక్వెంట్ విజిట్. ఇనిషియల్ విజిటా సబ్సిక్వెంట్ విజిటా? ఎందుకని ఇనిషియల్ విజిట్? ఫస్ట్ విజిట్, ఫస్ట్ టైం కాబట్టి ఇనిషియల్ విజిట్. ఎస్ ఆర్ నో? Ilahin, is it clear for you, Ilahin? Yes. Okay, it is an initial visit. It is an initial visit. Then followed by initial visit లో కోడ్ సిరీస్ ఏంటి చెప్పండి? ఇన్ పేషెంట్ ఇనిషియల్ విజిట్ కోడ్ సిరీస్ 99. అంతేనా? ఈ మూడు కోడ్స్ లో ఒక కోడ్ వస్తుంది మనకి. ఎస్ ఆర్ నో?
ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూడాలి? ఎండిఎం అండ్ ఎండిఎం టైం చూడాలి. టైం. ఎండిఎం చూడాలి అంటే ఏమేమి తెలవాలి మనకి? ఫస్ట్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఏమున్నాయి చెప్పండి? నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. టూ, స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్, డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్. నెక్స్ట్, డేటా టు బి రివ్యూడ్. ఏంటి డేటా టు బి రివ్యూడ్ లో? ల్యాబ్ టెస్ట్. ల్యాబ్ టెస్ట్. ఓకే. నెక్స్ట్, రిస్క్ మేనేజ్మెంట్. వాట్ ఇస్ ద రిస్క్ మేనేజ్మెంట్? ఓటీసీ ఇచ్చారు. ఇక్కడ ఎండిఎం ఇచ్చారా? వాట్ ఇస్ ఎండిఎం? మోడరేట్ లెవెల్. ఎండిఎం విల్ బి మోడరేట్ లెవెల్. వెళ్ళి వెతకండి. ఇన్ పేషెంట్ లో ఇనిషియల్ విజిట్ లో మోడరేట్ లెవెల్. ఇన్ పేషెంట్ లో ఏ విజిట్? ఇనిషియల్ విజిట్ కదా. ఇనిషియల్ హాస్పిటల్ ఇన్పేషెంట్. ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ అయితే 999221 మోడరేట్ లెవెల్ అయితే 99222. అర్థమైందా? ఒకసారి ఆన్సర్ చెప్పండి. 99. ఎస్. ఎవ్రీవన్ క్లియర్? హలో. హలో. యా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. చెప్పురా. చెప్పురా అయ్యాను ఫస్ట్. అయిపోలేదు. ఏమని? ఆ, ఆ, ఇక్కడ మెయిలింగ్ పెట్టినాం మరి రిజిస్టర్ అయ్యేటప్పుడు. అవును. అవును. రాశాను, ఫోన్ చేశాను. అర్థమైందా? ఎవ్రీవన్ ఇస్ క్లియర్? ఎవ్రీవన్ అర్థమైందా ఎలా చేయాలి ఎన్ఎం క్వశ్చన్స్? ఎస్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెప్తా చూడండి. ఎస్, చెప్పండి. నేను చెప్తా అవి ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ఓకేనా? డోంట్ వరీ. ఓకేనా? పేషెంట్ కేమ్ ఫర్ జనరల్ ఫిజిషియన్. జీపీ అంటే ఎవరు తెలుసా? జనరల్ ఫిజిషియన్ విత్ డెర్మటైటిస్. డెర్మటైటిస్ అంటే ఏంటి? Infection or inflammation of skin is called as dermatitis. Okay, the GP referred this patient to the general physician referred this patient to the dermatologist, dermatologist, and patient came to outpatient clinic of dermatologist, and dermatologist ordered lab test and care risk management minor
సర్జరీ. కేవ్ రిస్క్ మేనేజ్మెంట్, మైనర్ సర్జరీ. మైనర్ సర్జరీ కావాలి అని చెప్పాలి. ఓకే. ఫర్ అండ్ కేవ్ మోడరేట్ లెవెల్ MDM. మోడరేట్ లెవెల్ MDM ఇచ్చింది. ఆర్ లో లెవెల్ MDM అనుకో. లో లెవెల్ MDM. లో లెవెల్ MDM ఇచ్చింది. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి. దిస్ విల్ బికేమ్. ఎందుకని కన్సల్టేషన్ అవుతుంది? బికాస్ రిఫర్ ఎవ్రీవన్. నేను ఎవరైనా ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ కి రిఫర్ చేస్తే దట్ విల్ బికేమ్ ఏమవుతుందని చెప్పాను. కన్సల్టేషన్. దట్ విల్ బికేమ్ కన్సల్టేషన్. రిఫర్డ్ ఉంది కాబట్టి వి విల్ కన్సిడర్ ఇట్ as కన్సల్టేషన్. కన్సల్టేషన్ గా కన్సిడర్ చేస్తున్నాం. అర్థమైందా ఎవ్రీవన్? అర్థమైందా ఎందుకు కన్సల్టేషన్ తీసుకుంటాం? కన్సల్టేషన్. కన్సల్టేషన్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ విజిట్స్ ఉంటాయి చెప్పండి. ఏంటది? అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పేషెంట్ కన్సల్టేషన్. అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ కోడ్ సిరీస్ ఏంటి? 992422992445. అదే ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ అయితే 99. ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ అంతేనా? ఎస్. ఓకే. నౌ అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ చెప్పండి. దేనికి వచ్చాడు? డెర్మటాలజిస్ట్ దగ్గరికి. అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ కి వచ్చాడు. అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ అయితే ఏం తీసుకోవాలి మనం? 242 నుంచి 992445. 45 నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ MDM ఆర్. నెక్స్ట్ ఏం చూడాలి? MDM ఆర్ టైం. MDM ఆర్ టైం చూడాలి. ఓకే. MDM ఆర్ టైం. MDM చూడాలంటే ఫస్ట్ ఏం చూడాలి? నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చూడాలి. ఎన్ని ప్రాబ్లమ్స్? వన్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అది? డెర్మటైటిస్. ఓకే. డెర్మటైటిస్ it is acute complicated illness, uncomplicated illness, then followed by next data to be reviewed. ఏమి ఇచ్చాడు? ఏంటి? ల్యాబ్ టెస్ట్. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. ఏం ఆర్డర్ చేశాడు? మైనర్ సర్జరీ. నెక్స్ట్ MDM ఇచ్చాడా టైం ఇచ్చాడా? లో లెవెల్. వెళ్ళి వెతకండి. కన్సల్టేషన్ లో అవుట్ పేషెంట్ లో లెవెల్. అంతేనా? కన్సల్టేషన్. కన్సల్టేషన్ లో న్యూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఎవరైనా కానీ అవుట్ పేషెంట్. అవుట్ పేషెంట్ లో AMDM స్ట్రేట్ ఫర్ 242. లో లెవెల్ అయితే 243. అర్థమైందా అందరికి? 9924. అర్థమైందా ఎవ్రీవన్? హౌ టు కోడ్ కన్సల్టేషన్ కోర్స్ ENM లో. క్లియర్ గా అర్థమైందా ఎవ్రీవన్? ఎస్. నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. నేను ఎందుకు ఇంతగానం చెప్తున్నాను అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు అని. ఓకేనా? మీకు మళ్ళీ మళ్ళీ మీరు చదివేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజ్ కాకుండా నేను ఏదైనా టాపిక్ ని మీకు అర్థమయ్యేంత వరకు చెప్తాను. నాకు ఎన్ని డేస్ అయినా కొంచెం కొన్ని డేస్ లేట్ అయినా నాకు నో ప్రాబ్లం. బట్ మీకు అర్థమయ్యేంత వరకు చెప్తాను నేను. ఓకే. ద పేషెంట్ కమింగ్ విత్ హైపర్ టెన్షన్ అండ్ ఫిజిషియన్ ఆర్డర్ చెస్ట్ ఎక్స్రే. చెస్ట్ ఎక్స్రే అండ్ కేర్ OTC. Is OTC ఓవర్ ద కౌంటర్ డ్రగ్. అంటే అక్కడే ఇస్తారు డ్రగ్. ఓవర్ ద కౌంటర్ డ్రగ్ ఫర్ ఫర్ ఎస్టాబ్లిష్డ్
patient in outpatient. ఫస్ట్ ఏం చూడాలి చెప్పండి? టైప్ ఆఫ్ విజిట్స్. అవుట్ పేషెంట్. అవుట్ పేషెంట్ లో ఏ పేషెంట్? ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కోడ్ ఏంటి చెప్పండి? కోడ్ సిరీస్ 215 నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. నెక్స్ట్ ఏం చూడాలి? ఎండిఎం ఆర్ టైం. ఎండిఎం కావాలి అంటే ఏం చూడాలి చెప్పండి? ఎండిఎం నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఎన్ని ప్రాబ్లమ్స్? వన్ ప్రాబ్లం, దట్ ఈస్ అ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. వన్ ప్రాబ్లం, దట్ ఇస్ హైపర్ టెన్షన్ అంటాము. హైపర్ టెన్షన్. వన్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ తోటి వచ్చాడు. స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. నెక్స్ట్ ఏంటి? డేటా టు బి రివ్యూడ్. డేటా టు బి రివ్యూడ్ ఏం ఆర్డర్ చేశాడు? చెస్ట్ ఎక్స్రే. చెస్ట్ ఎక్స్రే ఆర్డర్ చేశాడు. నెక్స్ట్ ఏంటి? రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి? ఓవర్ ద కౌంటర్ డ్రగ్ ఇచ్చారు, అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమేమి ఇవ్వలేదు చెప్పండి? ఎండిఎం ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తాం? ఎండి నో నో. యా నో. మనం ఏం చూడాలి ఇప్పుడు? గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ వన్ లిసన్ కేర్ఫుల్లీ. ఎండిఎం ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. ఎస్ ఆర్ నో? ఎస్, ఎండిఎం ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. ఎండిఎం టైం రెండు ఇవ్వకపోతే గో విత్ ద టేబుల్ ఉంటుంది. ఇన్ ద ఐసిడి ఫస్ట్ పేజ్ నంబర్ 9, ఐ థింక్ సో. యా, ఇక్కడ 9. మీ బుక్ లో కూడా మాక్సిమం 9 or 10 లోపలే ఉంటుంది. లెవెల్ ఆఫ్ మెడికల్ డిసిషన్ మేకింగ్ అని ఉంటుంది. ఎస్ ఆర్ నో? టేబుల్ 1 లెవెల్ ఆఫ్ మెడికల్ డిసిషన్ మేకింగ్ అనే టేబుల్ ఉంటుంది. ద లెవెల్ ఆఫ్ మెడికల్ డిసిషన్ మేకింగ్ టేబుల్ లో ఎలిమెంట్స్ ఆఫ్ మెడికల్ డిసిషన్ మేకింగ్. ఎండిఎం కావాలి అంటే ఏమేమి ఉండాలి? ఎండిఎం కావాలంటే ఏమేమి ఉండాలి అని చెప్తున్నారు చూడండి. ద లెవెల్ ఆఫ్ ఎండిఎం బేస్డ్ అవుట్ ఆఫ్ ఎన్ని ఎలిమెంట్స్? 2 out of 3 ఎలిమెంట్స్ ఆఫ్ ఎండిఎం. రెండు ఎలిమెంట్స్ ఏవైతే అవి 2 out of మూడిట్లో రెండు ఏదైతే అది. ఫస్ట్ ఏం చూడాలి? నెంబర్ అండ్ ప్రాబ్లం అడ్రస్డ్ ఎట్ ద ఎన్కౌంటర్. నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం చూడాలి ఫస్ట్ టేబుల్. సెకండ్ టేబుల్ డేటా టు బి రివ్యూడ్ ఆర్ అనలైజ్డ్. డేటా టు బి రివ్యూడ్ చూడాలి. థర్డ్ టేబుల్ ఏం చూడాలి? రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ కాంప్లికేషన్ ఆర్ మార్బిడిటీ ఆర్ మోర్టాలిటీ ఆఫ్ ద పేషెంట్ ఆర్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. అంతేనా? మనం ఎండిఎం క్యాల్కులేట్ చేసినప్పుడు ఇవే చూస్తామా? ఎస్ ఆర్ నో? ఎస్. డాక్టర్ ఏమేమి చూస్తాడు? ఫస్ట్ రాంగ్ లోనే పేషెంట్ నెంబర్ ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లమ్స్ తోటి వచ్చామో ఎటువంటి ప్రాబ్లమ్స్ అని చూస్తాడు. నెక్స్ట్ ఏం చూస్తాడు? డేటా టు బి రివ్యూడ్ ఆర్ అనలైజ్ చేస్తాడు. ఏ డేటాను అనలైజ్ చేయాలి అని. నెక్స్ట్ ఏం చూడాలి? రిస్క్ మేనేజ్మెంట్ చూడాలి. నెక్స్ట్ ఏం చూస్తాడు? రిస్క్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఫస్ట్ ఎండిఎం స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే మినిమల్ ఆర్ లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉండాలి. మినిమల్ ఆర్ లిమిటెడ్ ఓకే. ద మినిమల్ ఆర్ డన్ లైక్ ఎక్స్రేస్ ఆర్ కమ్స్ అండర్ ఎక్స్రేస్ కానీ ల్యాబ్ టెస్ట్ కానీ కమ్స్ అండర్ మినిమల్ ఆర్ నన్ లోకి వస్తాయి. ఓకే. నెక్స్ట్ మినిమల్ రిస్క్ మార్బిడిటీ. ద ఓటీసీ రిస్క్ మేనేజ్మెంట్ లో ఓటీసీ కమ్స్ అండర్ మోడరేట్. లో వస్తుంది. ఓటీసీ కమ్స్ అండర్ లో. ఫస్ట్ ఫస్ట్ ఏం చూడాలి? నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు చెప్పండి వీడు? హైపర్ టెన్షన్ అనేది ఏ ప్రాబ్లం? ఎనీ ప్రాబ్లమ్స్? వన్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏడుంది చెప్పండి? వన్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. ఎస్ ఆర్ నో? హైపర్ టెన్షన్ ఇస్ ద వన్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. ఎన్ఐడిడి అంటారు. హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ తో వచ్చాడు. నెక్స్ట్ ఏంటి? రిస్క్ మేనేజ్మెంట్.
డేటా టు బి రివ్యూ లో ఏం ఆర్డర్ చేస్తారు చెప్పండి. చెస్ట్ ఎక్స్రే. చెస్ట్ ఎక్స్రే ఇస్ ఆల్సో కమ్స్ అండర్ దేంట్లోకి వస్తుంది? స్ట్రైట్ ఫార్వర్డ్ లోనా? ఎక్స్రే కమ్స్ అండర్. ఛార్జింగ్ పెట్టి. ఎస్. రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి? చెస్ట్ ఎక్స్రే. ఎక్స్రేస్ ఎక్కడికి వస్తాయి? దే కమ్స్ అండర్ లోలో ఉన్నాయా, స్ట్రేట్ ఫార్వర్డ్ లో ఉన్నాయా? అర్థమైందా మ్యామ్? ఎక్స్రే కమ్స్ అండర్. ఫస్ట్ హైపర్ టెన్షన్ దేంట్లోకి వస్తుంది? ఫస్ట్ నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫస్ట్ టేబుల్ లో చూడాలి. నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చెప్పండి. దేంతో వచ్చాడు? హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అనేది ఏంటి? స్టేబుల్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. హైపర్ టెన్షన్ ఇస్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. దేంట్లో ఉంది వన్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్? లో లెవెలా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఒకటి లో లెవెల్ వచ్చింది. ఫస్ట్ ఇది లో లెవెల్ అని రాసుకుందాం. ఇది ఏమొస్తుంది ఫస్ట్? ఇది నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏమొచ్చింది? లో. హైపర్ టెన్షన్ ఇస్ కమ్స్ అండర్ లో వచ్చింది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ డేటా టు బి రివ్యూ చూడాలి. సెకండ్ డేటా టు బి రివ్యూ లో ఏం చేస్తాడు? చెస్ట్ ఎక్స్రే. డేటా టు బి రివ్యూడ్ ఇదే కదా. డేటా టు బి రివ్యూడ్ చెస్ట్ ఎక్స్రే దేంట్లోకి వచ్చింది? ఫస్ట్ చూసుకోవాలి. ఏంటిది? స్ట్రేట్ ఫార్వర్డ్. స్ట్రేట్ ఫార్వర్డ్ లో ఉందా లేదా? ఎస్. నేను చూపిస్తాను. నేను టేబుల్ ఇస్తాను. ఓకేనా? నేను రాశాను చూసారా ఇక్కడ? ఎస్. ఓకే. మినిమల్ ఆర్ నన్ అంటే ఎక్స్రేస్ వస్తాయి. ఓకేనా? యా. నేను ఇస్తాను మీకు టేబుల్. డోంట్ వరీ. డోంట్ వరీ. నేను టేబుల్ ఇస్తాను. ఓకేనా? ఈ క్రానిక్ ఇల్నెస్, స్టేబుల్ ఇల్నెస్ ఏంటి అనేది అవన్నీ చెప్తాను నేను. ఓకేనా? చెస్ట్ ఎక్స్రే దేంట్లోకి వచ్చింది చెప్పండి. దర్ కమ్స్ అండర్ స్ట్రేట్ ఫార్వర్డ్. యా, స్ట్రేట్ ఫార్వర్డ్ వస్తుంది మ్యామ్. ఓకేనా? నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి? ఏమిచ్చాడు? ఓటీసీ. ఓటీసీ ఎక్కడ వచ్చింది? ఎక్కడ ఓటీసీ కమ్స్ అండర్ లో. లో వచ్చింది. అంటే మనకి ఏమేమి వచ్చినాయి చెప్పండి. ఒకటి ఒక స్ట్రేట్. ఫస్ట్ వన్ ఏమొచ్చింది? లో. సెకండ్ వన్ ఏమొచ్చింది? డేటా టు స్ట్రేట్ ఫార్వర్డ్. థర్డ్ వన్ లో. అర్థమైందా? అయ్యో మేడం, ఇక్కడ ఉంది కదా మేడం, నేను రాశాను ఇక్కడ. మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను రాసి నేను ఇస్తాను మీకు టేబుల్. డోంట్ వరీ. ఫస్ట్ అయితే ఇక్కడ నేను రాసింది చూడండి. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఓటీసీ రాశాను కదా. అది గుర్తుపెట్టుకోవాలి మ్యామ్ మనం. ఓకేనా? యా. దీంట్లో చూడండి. లో. లో ఇప్పుడు మనకి ఎన్ని లోస్ వచ్చినాయి? టూ. టూ లోస్, వన్ స్ట్రేట్ ఫార్వర్డ్. లెవెల్ ఆఫ్ ఎండిఎం ఎలా చూడమంటున్నారు చెప్పండి. బేస్డ్ అవుట్ ఆఫ్ టూ అవుట్ ఆఫ్ అండ్ త్రీ ఎలిమెంట్స్. మూడు ఎలిమెంట్స్ లో ఎన్ని? రెండు ఏది వస్తే అది తీసుకోమంటున్నాడు. ఇక్కడ రెండు ఏమొచ్చింది మనకి? ఏమొచ్చాయి? లో వచ్చింది. అందుకని లెవెల్ ఆఫ్ ఎండిఎం ఏం తీసుకోవాలి? లో. లెవెల్ ఆఫ్ ఎండిఎం విల్ బి లో లెవెల్. లో లెవెల్ కోడ్ ఏంటి చెప్పండి. 99. అంతేనా? లో లెవెల్ ఎండిఎం 9921. ఆన్సర్ ఏమొచ్చింది? ఆన్సర్ ఏమొస్తుంది? 9921. నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలనుకున్నాను. ఇవన్నీ ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి లాస్ట్ కి నేను ఇది చెప్పాలనుకున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా ఈఎన్ఎం కోర్స్ కోడ్ చేసేటప్పుడు ఏం చూడాలి? వాడు మనకి ఎండిఎం ఆర్ టైం
ఇచ్చాడా అని చూడాలి. ఎండిఎం ఆర్ టైం ఇచ్చారా అని చూడాలి. ఓకే. ఫస్ట్ అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ చూసుకోవాలి, కన్సల్టేషన్ చూసుకోవాలి, లేదంటే ఈడియా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ చూసుకోవాలి, లేదంటే ఏదంటే అది. ఓకే. హోమ్ మెడికల్ సర్వీసెస్ నర్సింగ్ ఫెసిలిటీస్ అని చూడాలి. అర్థమైందా? Yes. చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చూడాలి? అవుట్ పేషెంట్ అయితే ఎస్టాబ్లిష్డ్ పేషెంట్, న్యూ పేషెంట్ రాసి కోడ్ సిరీస్ రాసుకొని ఎండిఎం ఆర్ టైం. ఎండిఎం ఆర్ టైం కావాలి అంటే నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ చూడాలి, డేటా టు బి రివ్యూ చూడాలి, రిస్క్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. చూసుకొని ఎండిఎం వాడిస్తే డైరెక్ట్ గా మనం డైరెక్ట్ గా కోడ్ చేసేయాలి. ఎస్ ఆర్ నో? ఎండిఎం ఇస్తే ఎండిఎం వాడు మాక్సిమం సినారియోస్ లో ఎండిఎం ఇస్తాడు, లేదంటే టైం ఇస్తాడు. ఎండిఎం అయితే ఎండిఎం చూడండి, అవుట్ పేషెంట్ విత్ స్కిన్ బ్యాండేజెస్ టైం ఇస్తే టైం చూడండి. ఎన్ని మినిట్స్ స్పెండ్ చేశాడు అన్నాను? 30 minutes. ఇక్కడ టైం ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎండిఎం ఇచ్చాడు. ఎస్ ఆర్ నో? మోడరేట్ లెవెల్ ఎండిఎం ఇచ్చాడు. ఇక్కడ మాత్రం లాస్ట్ క్వశ్చన్ లో ఇక్కడ ఏమి ఇచ్చాడు? అండ్ గేవ్ లో లెవెల్ ఎండిఎం ఇచ్చాడు కన్సల్టేషన్ లో. నెక్స్ట్ ఇక్కడ మాత్రం ఐ డిడెంట్ గేవ్ ఎనీ ఎండిఎం ఆర్ టైం. ఎండిఎం ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. ఎండిఎం ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళి క్యాలిక్యులేట్ చేయాలి? గో టు ద గో టు ద టేబుల్ ఆఫ్ టేబుల్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎండిఎం అని ఉంటుంది. ఎస్ ఆర్ నో? లెవెల్ ఆఫ్ మెడికల్ డిసిషన్ మేకింగ్ టేబుల్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఏం చూడాలి మనం? నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చూడాలి. ఎస్ ఆర్ నో? ఎస్. ఏవైనా సెల్ఫ్ లిమిటెడ్ ఆర్ మైనర్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ మీకు అయితే ఇప్పుడు మీ బుక్స్ ఉన్నాయా? మీ హార్డ్ కాపీస్ లో ఈ రోజు నేను ఒక పీడిఎఫ్ షేర్ చేస్తాను. ద పీడిఎఫ్ ఐ విల్ షో యూ నౌ. ఈఎన్ఎం ఎండిఎం టేబుల్ అని ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఓకే, ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఓకేనా? లెవెల్ ఆఫ్ ఎండిఎం లో వన్ సెల్ఫ్ లిమిటెడ్ ఆర్ మైనర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చెప్పండి? ఇన్సెక్ట్ బైట్, టీనియా కార్పోసిస్, స్కిన్ ర్యాష్ ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? కాఫ్, మినిమల్ ఆర్ మైల్డ్, వన్ సెల్ఫ్ లిమిటెడ్ ఆర్ మైనర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ రాయండి. సరేనా? వన్ సెల్ఫ్ లిమిటెడ్ ఆర్ మైనర్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి చెప్పండి? కోల్డ్, ఇన్సెక్ట్ బైట్ అంటే ఇది తగ్గిపోతాయి. సెల్ఫ్ లిమిటెడ్ అంటే ఈజీగా తగ్గిపోతాయి. స్కిన్ ర్యాష్ అండ్ ఇంకా టీనియా కార్పోసిస్, దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఏమంటాయి? వన్ సెల్ఫ్ లిమిటెడ్ ఆర్ మైనర్ ప్రాబ్లమ్స్. అలా కాకుండా టూ సెల్ఫ్ లిమిటెడ్ ఆర్ మైనర్ ప్రాబ్లమ్స్ అంటే ఎన్ని ఉండాలి? రెండు ఉండాలి. కోల్డ్ ఉండాలి, దాంతో పాటు స్కిన్ ర్యాష్ ఉండాలి. రెండు రెండు ఉండే ఇట్ కమ్స్ అండర్ లో. అదే ఓన్లీ ఒక కోల్డ్ తో మాత్రమే వచ్చాడు, దట్ ఈస్ కాల్డ్ కమ్స్ అండర్ మినిమల్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. నెక్స్ట్ లో ఏమున్నాయి చూడండి? వన్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. ఇక్కడ టేబుల్ ఇస్తాను మీకు, గుర్తు పెట్టుకోవాలి మీరు అసలు ఇవి. అయినా నేను టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ లో రాసుకోండి. వన్ సెల్ఫ్ లిమిటెడ్ ఆర్ మైనర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చెప్పండి? వన్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ ఎగ్జాంపుల్ లైక్ HTN is nothing but hypertension. హైపర్ హైపర్ NIDDM అంటే ఏంటి చెప్పండి? వాట్ ఇస్ మీన్ బై NIDDM? ఓకే. క్యాటరాక్ట్ కానీ బైపోలర్ డిసీజ్ కానీ దిస్ ఆర్ ఆల్ కమ్స్ అంటే దేంట్లోకి వస్తాయి చెప్పండి? వినైన అసిడిక్ ప్రోప్లైజియా బిటా ఇవన్నీ లోకి వస్తాయి. వన్ స్టేబుల్ ఆర్ క్రానిక్ ఇల్నెస్ ఎగ్జాంపుల్ చెప్పండి? హైపర్ టెన్షన్, హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ NIDDM, ఇంకా కెటరాక్ట్, PPH అంటాం, బినాన్ ప్రోస్టిక్ హైపర్ప్లేసియా అంటాం, ద PPH, కెటరాక్ట్ ఇవన్నీ దేంట్లోకి వస్తాయి చెప్పండి? లోకి వస్తాయి. ఓకే. నెక్స్ట్ వన్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ ఇవన్నీ ఏంటవి? వన్ స్టేబుల్ క్రానిక్. వీటన్ని అన్ని ఉండాలా? ఒకటే ఉండాలా? ఒకటే ఉండాలి. నెక్స్ట్ అక్యూట్ అన్కాంప్లికేటెడ్ ఇల్నెస్ ఆర్ స్టేబుల్ అక్యూట్ ఇల్నెస్ ఆర్ ఇవన్నిటికి ఎగ్జాంపుల్స్ రాశారు. ఓకేనా? అక్యూట్ అన్కాంప్లికేటెడ్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ ఏమేమి వస్తాయి? అలర్జిక్ రైనైటిస్, సింపుల్ స్ప్రెయిన్, సిస్టైటిస్. రైనైటిస్ అంటే ఏంటి? వాట్ ఈస్ రైనైటిస్? నోస్. ఓకే. ఇఫ్ ఐ సే సిస్టైటిస్ అంటే సిస్టమ్. నెక్స్ట్ మోడరేట్ లో ఏముండాలి? వన్ ఆర్ మోర్ క్రానిక్ ఇల్నెస్ విత్ ఎగ్జాసర్బేషన్.
ఎక్సాసర్బేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ క్రానిక్ కండిషన్. క్రానిక్ అంటే ఇప్పుడు ఆస్తమా అనేది ఏంటి? ఆస్తమా ఇస్ ఎ క్రానిక్ కండిషన్. బట్ ఇది సడన్ గా సివియర్ అవుతుంది. సివియర్ అయి అక్యూట్ అక్యూట్ అవుతుంది. దాన్ని ఎక్సాసర్బేషన్ అంటాం. మీకు తెలుసా, మూవీస్ లో చూస్తూ ఉంటాం మనం. ఏమని చూస్తాం? ఇప్పుడు సడన్ గా ఇన్హేలర్ దొరకక తను చనిపోతది. ఆస్తమాతో బాధపడతా ఉండే పేషెంట్ ఇన్హేలర్ ఒక సడన్ గా నైట్ గా ఇన్హేలర్ దొరకక చనిపోతది. ఎందుకని? అది ఏమవుతుంది? సివియర్ అవుతుంది. ఏమవుతుంది? సివియర్ అవుతుంది. సడన్ గా సివియర్ అవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ దిస్. ఇంకా ఇక్కడ ఏముండాలి? 2 or more స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ హైపర్ టెన్షన్ ఉండాలి, ఎన్ఐడిడియం రెండు ఉంటే ఇట్ కమ్స్ అండర్ దేంట్లోకి తీసుకోవాలి? మోడరేట్ లో తీసుకోవాలి. ఓన్లీ హైపర్ టెన్షన్ ఉంటే లో. ఓన్లీ కోల్డ్ మాత్రమే ఉంటే కోల్డ్ స్కిన్ ర్యాష్ ఉంటే so, అర్థమైందా? 2 or more సెల్ఫ్ లిమిటెడ్ అర్థమైందా? ఫస్ట్ ఇది రాసుకోండి. ఇవన్నీ నేను ఈ టేబుల్ పంపిస్తాను. ఈ టేబుల్ చూసుకుంటే ఇవన్నీ రాసుకోండి, సరేనా? ఒక నోట్స్ లో. ఎస్. నెక్స్ట్ ఏం చూడాలి? డేటా టు బి రివ్యూడ్. డేటా టు బి రివ్యూడ్ లో ల్యాబ్ టెస్ట్ రిక్వైరింగ్ వెనీ పంక్చర్, చెస్ట్ ఎక్స్రేస్, ఈకేజీ, యూరిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ కమ్స్ అండర్ స్ట్రేట్ ఫార్వర్డ్ లోకి వస్తాయి. ఎక్స్రేస్ కానీ, ల్యాబ్ టెస్ట్ కానీ, యూరిన్ అనాలిసిస్ కానీ, ఈకేజీ కానీ, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? ఎలక్ట్రోకార్డియోగ్రామ్ కానీ స్ట్రేట్ ఫార్వర్డ్ లోకి వస్తాయి. నెక్స్ట్ మోడరేట్ లో లెవెల్లో ఏమేమి ఉండాలంటే రివ్యూ ఆఫ్ ప్రియర్ ఎక్స్టర్నల్ నోట్స్. పాత టెస్ట్ ఏమైనా రివ్యూ చేయాలి, కొత్త టెస్ట్ ఆర్డర్ చేయాలి. లేదంటే అసెస్మెంట్ రిక్వైరింగ్ ఇండిపెండెంట్ హిస్టోరియన్స్. అసెస్మెంట్ రిక్వైరింగ్ ఇండిపెండెంట్ హిస్టోరియన్స్ అంటే ఏంటి అంటే అసెస్ చేయాలి పేషెంట్. ఇప్పుడు 1 year బాగున్నాడు, వాడుకున్న ప్రాబ్లమ్స్ చెప్పగలరా? కదా. ఎవరిని తీసుకొని వస్తాడు వాడు? వాళ్ళ మదర్ నో, ఫాదర్ నో, గార్డియన్ ని తీసుకొని వస్తాడు. ఎస్ ఆర్ నో? ఈ గార్డియన్స్ ని ఇండిపెండెంట్ హిస్టోరియన్స్ అంటారు. వీళ్ళని అడగాలి. ఓకే, వీళ్ళని అడగాలి. దెన్ మీరు రిస్క్ మేనేజ్మెంట్ మినిమల్ ఆర్ లో రిస్క్ మేనేజ్మెంట్ లో ఏం 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 చెప్తారు తెలుసా? ఫస్ట్ లో రావాలంటే మినిమల్ రిస్క్ మేనేజ్మెంట్ లో ఏం చెప్తాడంటే రెస్ట్ తీసుకో అంటాడు. లేదంటే గార్గిల్స్ అంటే తెలుసు కదా, పీలించడం. ఓకే, ఎలాస్టిక్ బ్యాండేజెస్ యూజ్ చేయమంటాడు, సూపర్ఫిషియల్ డ్రెస్సింగ్ చేయమంటాడు. ఇవన్నీ చేస్తే దేంట్లో తీసుకోవాలి? స్ట్రేట్ ఫార్వర్డ్. ఏమేమంటాడు? బ్యాండేజెస్, గార్గ్లింగ్, రెస్ట్ తీసుకో అని చెప్తే లో. అలా కాకుండా ఓటీసీ ఇస్తాడు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్ ఇస్తే లో. ఇక్కడ రాశాను నేను, అందుకే. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు నాకు చెప్పండి, ఒకటే క్వశ్చన్ చెప్తాను నేను. క్వశ్చన్ అయితే క్లారిటీగా చేసుకోండి. ఏ 30-year-old patient came to outpatient for first time with hypertension and anhedonia. Physician ordered chest X-ray, gave prescription of drugs. This prescription of drugs comes under moderate లో వస్తుంది. ఓకేనా? ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్. ఫస్ట్ అవుట్ పేషెంట్ న్యూ పేషెంట్ చెప్పండి. ఏం చూడాలి? అవుట్ పేషెంట్ లో అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంట్ కోడ్ సిరీస్ ఏంటి? 992022999205. ఎస్ కదా? ఎస్ కదా? దీంట్లో నెక్స్ట్ టైం ఇచ్చాడా? ఎండిఎం ఇచ్చాడా? నో కదా? మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ ఏం చూడాలి? నెంబరే, కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎన్ని ప్రాబ్లమ్స్ తోటి వచ్చాడు? 1 or 2? Hypertension and 2 problems. Those are called stable chronic illness. అంటే క్రానిక్ అంటే చాలా రోజులు ఉంటుంది. నెక్స్ట్ ఇది దేంట్లోకి వస్తుంది? స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ 2 problems. దేంట్లోకి వస్తుంది చెప్పండి? రెండు ఉన్నాయి. 2 stable chronic illness. లో ఎన్ని స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ మేడం?
అంటే మనకి ఎన్ని ఉన్నాయి? ఇది మోడరేట్. టూ ఆర్ మోర్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ కమ్స్ అండర్ మోడరేట్. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఏమి ఇచ్చారు చెప్పండి? రిస్క్ మేనేజ్మెంట్, సారీ రిస్క్ మేనేజ్మెంట్ కాదు, డేటా టు బి రివ్యూడ్ కదా. డేటా టు బి రివ్యూడ్ ఏమైంది? చెస్ట్ ఎక్స్రే ఆర్డర్ చేశాడు. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి? ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్. డ్రగ్స్. ఇప్పుడు చెప్పండి, చెస్ట్ ఎక్స్రే దేంట్లోకి వస్తుంది? చెస్ట్ ఎక్స్రే డేటా టు బి రివ్యూ లో చెస్ట్ ఎక్స్రే దేంట్లోకి వచ్చింది? స్ట్రేట్ ఫార్వర్డ్. స్ట్రేట్ ఫార్వర్డ్. నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ మోడరేట్. ఎన్ని మోడరేట్లు వచ్చినాయి, ఎన్ని లోలు వచ్చినాయి, ఎన్ని స్ట్రేట్ ఫార్వర్డ్ వచ్చినాయి? వన్ లోనా స్ట్రేట్ ఫార్వర్డ్? స్ట్రేట్ ఫార్వర్డ్ ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవాలి? ఎండిఎం. ఎందుకని మోడరేట్ తీసుకోవాలి? ద లెవెల్ ఆఫ్ ఎండిఎం బేస్డ్ అవుట్ ఆఫ్ టూ అవుట్ ఆఫ్ త్రీ ఎలిమెంట్స్. ఏమొచ్చింది? మోడరేట్ వచ్చింది. అంతేనా? ఎస్ మోడరేట్. మోడరేట్ కోడ్ ఏమైతుంది? కోడ్ ఏమైతుంది చెప్పండి మోడరేట్ కి? 9920. అర్థమైందా? ఎస్. ఓకే. యా, చెప్పండి. యా, టీ డిఫరెంట్ ఉంటే యూ షుడ్ టేక్ ద మిడిల్ వన్. ఓకేనా? ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, ఒక లో, ఒక మోడరేట్ వచ్చింది, ఏం తీసుకుంటారు? లో తీసుకోండి. ఒక 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 లో, ఒక మోడరేట్, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చింది, హై వచ్చింది. ఒక లో వచ్చింది, ఒక మోడరేట్ వచ్చింది, ఒక హై వచ్చింది, ఏం తీసుకుంటారు? మోడరేట్. క్లియరా? ఎస్ ఎవ్రీవన్. అర్థమైందా? నేను ఎందుకు ఇంతగానం చెప్తున్నాను అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్తున్నాను. అర్థమైందా? యా. యా. ఓకే, టుమారో ఐ విల్ కంటిన్యూ ద సెషన్. ఓకేనా? Yeah, రేపు రేపు మీకు నేను టెక్స్ట్ ఉంటుంది. రేపు ఇంకా క్లారిటీగా చెప్పుకొని టెస్ట్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.